ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సజావుగా కొనసాగుతోంది. కాకినాడ జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ఉదయం 8 గంటల నుండే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలలో బారులు తీరారు. కాకినాడ జిల్లాలో మొదటి 2 గంటల్లోనూ 10-18 పోలింగ్ శాతం నమోదైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఉభయ గోదావరి జిల్లాలోని 6 జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి 35 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. గతంతో పోలిస్తే పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ రాజు అందిస్తారు. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలైతే కనుక ఈరోజు పోలింగ్ ప్రక్రియ అయితే సజావుగా కొనసాగుతుందనే చెప్పొచ్చు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు అయితే ఈ ఎన్నికలైతే పోలింగ్ అయితే జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి అయితే కనుక ఓటర్లు అయితే కనుక తమ ఓటు హక్కును అయితే వినియోగించుకోవడం కోసం ఇక్కడ పోలింగ్ కేంద్రాల దగ్గరికి అయితే కనుక భారీ ఎత్తున అయితే చేరుకున్నారు. మనం కాకినాడలో ఉన్న ఒక పోలింగ్ సెంటర్ వద్ద అయితే ఉన్నాం. మనం ఇక్కడైతే కనుక ఆ ఓటర్లు అయితే ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం అయితే ఇక్కడికి వచ్చి ఉన్నారు. అయితే జిల్లా యంత్రాంగం అయితే ఇప్పటికే భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే చేసింది. ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అటు పోలీసులు కూడా భారీగా అయితే భద్రతా చర్యలు అయితే చేపట్టారు. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి అయితే కనుక 6 జిల్లాల్లో అయితే ఎన్నికలు జరుగుతున్నాయి. ఇటు కాకినాడ కావచ్చు, అటు అమలాపురం కావచ్చు, అలాగే తూర్పుగోదావరి, ఏలూరు, భీమవరం సంబంధించి కూడా 6, అలాగే ఏజెన్సీకి సంబంధించిన 6 జిల్లాలకు సంబంధించిన ఓటర్లు అయితే ఓటు హక్కు అయితే వినియోగించుకోవడం కోసం ఇక్కడ జిల్లా యంత్రాంగం అయితే ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. ఎన్నికల ప్రక్రియ అయితే కనుక సజావుగా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఉదయం నుంచి కూడా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. ప్రధానంగా చూస్తే 3,14,000 మంది ఓటు హక్కు అయితే వినియోగించుకోవడం కోసం ఓటు హక్కును ఇప్పుడు వారైతే కనుక దీన్ని ఎన్రోల్ చేయించుకున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూస్తే ఎన్నికలకు సంబంధించి 35 మంది అభ్యర్థులు అయితే ఎన్నికల బరిలో అయితే నిలిచారు. వారందరూ కూడా ఈరోజు ఎన్నికల ప్రక్రియ తర్వాత వారు భవితవ్యాన్ని అయితే కనుక పరీక్షించుకునేందుకు అయితే సిద్ధంగా ఉన్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూస్తే కనుక ఈ కూటమికి సంబంధించిన అభ్యర్థి, అలాగే పీడీఎఫ్కి సంబంధించిన అభ్యర్థి మధ్య ఈ పోటీ ఉంటుందని చెప్పేసి మనం ఇక్కడైతే అంచనాలు అయితే రూపొందించిన పరిస్థితి ఉంది. ప్రధానంగా చూస్తే పేరాబత్తుల రాజశేఖర్ అని ఇటు టీడీపీ నుంచి కూటమి అభ్యర్థిగా ఆయన అయితే బరిలో నిల్చున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనం అలాగే పీడీఎఫ్కి సంబంధించి అయితే కనుక గిడ్ల వీర్రాఘవులు కూడా ఈ పోటీలో నిలిచిన పరిస్థితి ఉంది. మరోవైపు అయితే కనుక స్వతంత్ర అభ్యర్థిగా జీవి హర్ష్ కుమార్ అంటే మాజీ ఎంపీ తనయుడైతే కనుక పోటీలో ఉన్నారు. ఈ ముగ్గురు మధ్య పోటీ ప్రధానంగా కొనసాగే పరిస్థితి ఉంది. ప్రధానంగా చూస్తే కనుక ఇటు టీడీపీకి సంబంధించిన పేరాబత్తుల రాజశేఖరు, అలాగే ఈ కూటమికి సంబంధించిన పీడీఎఫ్కి సంబంధించిన వీర్రాఘవుల మధ్య అయితే పోటీ కొనసాగుతుందని చెప్పొచ్చు. అయితే కనుక ఉదయం నుంచి జరుగుతున్న ఈ పోలింగ్ ప్రక్రియ చూస్తే ఇప్పటివరకు 2 గంటల వరకు చూస్తే కనుక 10% ఓట్లు అయితే నమోదు చేసిన పరిస్థితి. సుమారు అంటే కాకినాడ జిల్లాలో చూస్తే 10.18% ఓటు హక్కు అయితే వినియోగించుకున్నారు. ఇప్పటివరకు 7,000 మంది ఓటర్లు అయితే ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా చూస్తే ఇటు పోలీసులు కానీ, ఇటు రెవెన్యూ యంత్రాంగం కానీ ఈ ఎన్నికలకు సంబంధించి భారీగా ఏర్పాట్లు చేశారు. అయితే అమలాపురంలో అయితే మాత్రం ఒక పోలింగ్ సెంటర్లో అయితే కనుక చిన్నపాటి ఘర్షణ అయితే చోటు చేసుకుంది. ఇటు పీడీఎఫ్కి సంబంధించిన అభ్యర్థికి సంబంధించిన ఏజెంట్తో పాటు అలాగే ఓటర్తో ఇద్దరి మధ్య కూడా ఘర్షణ నేపథ్యంలో ఏజెంట్ని బయటకు పంపించిన పరిస్థితి ఉంది. ఎలాంటి సంఘటనలు తప్ప ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు అయితే జరగలేదు. పోలీసులు కూడా భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ అంటే కేవలం ఒక పోలింగ్ కేంద్రంలో 800 ఓట్లు మాత్రమే ఉన్న నేపథ్యంలో అయితే కనుక ఒక సజావుగా ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ సుమన్తో నవీన్, స్వతంత్ర న్యూస్, కాకినాడ నుంచి.